అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో ఒక గుడిసెలో అవ్వ నివాసం ఉండేది. అవ్వ దగ్గర ఒక కోడి మరియు ఒక కుంపటి ఉండేది. అవ్వకు ఎవరు ఉండేవారు కాదు. కావున ఇరుగు పొరుగు వారు అవ్వకు చాలా సహాయం చేసేవారు. అవ్వ కూడా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి తన కుంపటి వెలిగించేది. ఏమో అవ్వ కోడి కూసేది. అది కూయగానే అవ్వ నిద్రలేచి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా నిద్రలేపేది మరియు తన కుంపటిలో నిప్పు వెలిగించేది. ఇరుగు పొరుగు వారు అవ్వ ఇంటికి వచ్చి ఆ నిప్పును తీసుకెళ్లి తమ ఇంటిలో కూడా పొయ్యి వెలిగించుకునేవారు. వంట వార్పు చేసుకునేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు అవ్వ చెప్పినటువంటి మాటను పక్కింటి పిల్లాడు వినలేదు. దీనితో అవ్వకు చాలా కోపం వచ్చింది. ఆహా, నా కోడి కూస్తే కానీ మీరెవరు నిద్రలేయరు, మరి నా కుంపట్లో నిప్పు వెలిగిస్తే కానీ మీ ఇంట్లో వంట వండుకోలేరు, అటువంటిది నా మాట వినవా? వీరికి ఎలాగైనా సరే బాగా గుణపాఠం చెప్పాలి అని అవ్వ బాగా గట్టిగా ఫిక్స్ అయింది. ఇదే తడవుగా అవ్వ తన కోడిని కుంపటిని తీసుకొని దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళి అక్కడ కూర్చుంది. తెల్లవారుజామున అవ్వ కోడి కూయనే కూసింది. అడవంతా తెల్లారింది. ఇంకా అవ్వ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ అవ్వలో ఒక కుతూహలం బాగా మొదలైంది. గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది? నా కోడి లేదు కదా, గ్రామం అంతా చీకటిగా ఉండి ఉంటుంది, అందరూ నిద్రపోతూ ఉంటారు, అందరినీ నిద్రలేపి బాగా చివాట్లు పెడదాం అని అనుకుని గ్రామానికేసి బయలుదేరింది. అవ్వ గ్రామం చేరేసరికి అక్కడ పరిస్థితి అంతా సాధారణంగా ఉంది. అవ్వ సరాసరి తన గుడిసె దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిల్లాడిని, ఏరా నా కోడి కుయ్యలేదు కదా, ఇక్కడ ఎలా తెల్లారింది అని అమాయకంగా అడిగింది. అందుకు ఆ పిల్లాడు, అవ్వ నీ కోడి లేకుంటే ఊర్లో చాలా కోళ్ళు ఉన్నాయి కదా, అవి కూసాయి తెల్లారింది అని బదులిచ్చాడు. మరి నేను నా కుంపటి కూడా వెలిగించలేదు కదా, మరి మీ ఇంట్లో పొయ్యి ఎలా వెలిగింది, మీరందరూ ఎలా వంట చేసుకున్నారు అని అడిగింది. దానికి ఆ పిల్లాడు, అవా మా నాన్న దగ్గర అగ్గిపెట్టే ఉంది, నీవు ప్రతిరోజు ఉదయాన్నే లేచి పొయ్యి వెలిగించేదానివి, అందుకే అగ్గిపుల్లలు ఎందుకు వృధా చేసుకోవడము అని చెప్పి అందరూ నీ ఇంటికి వచ్చేసి నీ నిప్పు కణికలు తీసుకొని వెళ్ళేవారు, అంతేకాని మా దగ్గర అగ్గిపెట్టే లేక కాదు అవ్వ అని బదులిచ్చాడు. ఆ మాటలు విన్నటువంటి అవ్వ తన చాదస్తానికి మరియు పిచ్చితనానికి తనలో తాను నవ్వుకొని గుడిసెలోకి వెళ్ళిపోయింది.